చూడండి, ప్యాంట్ కటింగ్ చేస్తున్నానండి. ఈ రెండు అనమాట, రెండు కలిపి కటింగ్ చేస్తున్నానండి. చూసారా, ఈ రెండు ప్యాంట్లు కలిపి ఒకేసారి మనం బాడీ ఆదితో కటింగ్ చేస్తున్నానండి. ముందల ఈ రెండు మడతలు కదా, ఇప్పుడు 4 మడతలు చేసుకోవాలి మనం. ఇట్లాగా ఇలా 4 మడతలు చేసుకున్నాక సమానంగా పెట్టుకుని ఇలా మడతేసుకోవాలి. ఫస్ట్ మనం ఇది 4 మడతలు వేసేసుకున్నామండి. ఇది కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తుంది క్లాతులు. ఇది ఎక్కువ పన్నా కొద్దిగా ఉంది లైట్గా, మళ్ళీ తేడా వస్తుందేమో అని నేను ఎటికాటికే సపరేట్గా ఇలా మడతేసేసుకున్నానండి. ఇలా మడతేసేసుకుని పెట్టేశాను అన్నమాట. చూడండి, ఎక్కువ తక్కువ అన్నాను కదండి, మీకు కనపడాలని ఇలా పెట్టాను. చూడండి, ఇదేమో ఎక్కువ వచ్చింది, ఇదేమో తక్కువ వచ్చింది అనమాట. అందుకనే నేను ప్యాంట్ అనేది ఇలా విడివిడిగా మడతేసుకున్నానండి. ఇప్పుడు 2 కటింగ్ అయిపోతాయండి. 2 ప్యాంట్లు ఒకేసారి కటింగ్ అయిపోద్ది. ఇది 4 మడతలు, ఇది 4 మడతలు అన్నమాట. సమానంగా పెట్టేసుకున్నా కదండి. ఆది ప్రకారం తీసుకున్నాం, మనమైతే కొలతలు తీసుకున్నాం. పొడవు 33, నడుము వచ్చి 35.5. పొడవు వచ్చి 33 కదండి. మనం పొడవు వచ్చి 33 పెట్టుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిందనమాట 33కి. మనం ఎంత పొడవు ఉంటేనే అంత పెట్టేసుకోవాలండి. కాలు మడతలు కానీ పైన కానీ అన్నిటికీ సరిపోద్ది. మళ్ళీ తక్కువ చేసామంటే బాగోదు. ఇటు వచ్చి మనకి 9. ఇలా 9 పెట్టుకోవాలండి. ఇక్కడ మనకి కిస్తాల వైపున 9 పెట్టుకున్నాక మళ్ళీ పొడవు ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాం. ఇది కాలు లూజ్ అండి. కాలు లూజ్ వచ్చి 6 పెట్టుకున్నాను కాలు లూజు. తర్వాత ఖర్చుకి మనం అంగుళన్నర పెట్టుకున్నామండి ఎక్స్ట్రా. దీన్ని ఇలా సమానంగా వేసేసుకున్నాం. తర్వాత ప్యాంట్కి ఇలా మనం ఎక్స్ట్రా పెట్టుకున్న ఖర్చుకు పెట్టాను చూడండి, ఆ డాట్ కాంచి మనం ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. అంతేనండి. ప్యాంటు మనకి ఆదిలో అయితే ఇలా వచ్చినాయి. మనం ఇట్లా కటింగ్ చేసేసుకోవచ్చు. మీకు ఎక్కడన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉంటాయి కదండి. ఇప్పుడు చూడండి, ఇది ఎక్కువ, ఇదేమో కిందదేమో ఎక్కువ వచ్చింది, పైదేమో ఎక్కువ వచ్చింది, కిందదేమో తక్కువ వచ్చింది కదా. దీన్ని సమానంగా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్కి ఇలా మనం కలిపేసుకున్నాం. ఇప్పుడు సరిపోద్దండి డ్రెస్ అనేది, ఎక్కువ తక్కువ లేకోకుండా.
కింద కాలు వచ్చేసింది. మనం నడుము కాడ తీసుకున్నామండి. ఇప్పుడు పైది కటింగ్ చేస్తున్నానండి, ప్యాంట్ పట్టీ కట్టేది. చూడండి, ఇది నడుము కాడదండి పట్టీ. ఇలా మనం క్రాస్లు అనేది కటింగ్ చేసేసుకోవాలి. సమానంగా కట్ చేసుకున్నాక దీనికి పొడవు వచ్చి 9.5 పెడుతున్నానండి. ఇట్లా 9.5 పెట్టాను. తర్వాత కూడా ఇలా 9.5 పెట్టుకోవాలి. మనకి నడుము లూజ్ వచ్చి 35.5 అండి. 35.5ని 4 భాగాలు చేయాలి. వాటిని 4 భాగాలు 4వ భాగం చేస్తే 9 అంగుళాలు వచ్చిందండి. 9 అంగుళాలు మనం ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లాగా మార్కింగ్ చేసినాక తర్వాత 2.5 మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇలా 2.5 పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక స్ట్రైట్ కటింగ్ చేసేయాలి. ఇలా మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం. పెట్టెళ్ళే ఇది 4 మడతల మీద అండి. ఇటు ఓపెన్స్ వైపున కటింగ్ చేయకూడదు, మనకు అతుకులు పడతాయి. ఇలా మడత వైపునే కటింగ్ చేయాలండి. తెలియని వాళ్ళకుంటే చూస్తున్నానండి. ఇలా మనం కటింగ్ చేసేసుకున్నాం. ప్యాంట్ కటింగ్ అనేది అయిపోయిందండి. చాలా ఈజీగా మనం ప్యాంట్ కటింగ్ అనేది చేసేసుకున్నాము. తర్వాత మనం ఇక్కడి నుంచి ఇలా కుచ్చులు పెట్టుకోవాలండి. ఇలా కుచ్చులు పెట్టేసుకొని కుట్టేసేయాలన్నమాట ఇక్కడ వరకు. ఓకేనండి, మీకు అర్థమైతే కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.